అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ధనవంతులు కావాలంటే పాటించాల్సిన 10 సున్నతులు. ప్రతి ఒక్కరూ ధనవంతులు కావాలని కలలు కంటూ ఉంటారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసిన కొన్ని సున్నతులు పాటిస్తే మీరు కూడా ధనవంతులు కావచ్చు ఇన్షాల్లా, అల్లా యొక్క దీవెనలతో. ఈ వీడియోలో చెప్పబోయే 10 సున్నతులు మీ జీవితాన్ని, మీ సంపదను మారుస్తాయి. ఖచ్చితంగా ఈ 10 సున్నతుల గురించి తెలుసుకొని అమలు చేసే ప్రయత్నం చేయండి. మొదటిది, ఉదయాన్నే వేకువ జామునే పనులు మొదలు పెట్టడం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఫజర్ నమాజ్ తర్వాత పనులు ప్రారంభించేవారు. ఉదయాన్నే ఫజర్ తర్వాత ఏదైతే మనం పనులు ప్రారంభిస్తామో ఆ పనుల్లో బర్కత్ ఉంటుంది. మనం ఒక హదీస్ను పరిశీలిస్తే సునన్ తిర్మిజీ హదీస్ నంబర్ 1212, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫజర్ నమాజ్ తర్వాత పనులు ప్రారంభించేవారు. మీరు కూడా ధనవంతులు కావాలన్నా, మీ సంపద పెరగాలన్నా ఫజర్ తర్వాత పనులు ప్రారంభించండి. ఆ పనుల్లో చాలా బర్కత్ ఉంటుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్తో దువా చేశారు, వల్ల నా ఉమ్మత్కి ఫజర్ తర్వాత బర్కత్ ప్రసాదించని. ఆ బర్కత్ మీకు కూడా లభించాలంటే ఫజర్ తర్వాత పనులు ప్రారంభించండి. రెండోది, దువాతో పని ప్రారంభించడం. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 5095. దువాతో ప్రారంభించిన పనుల్లో బర్కత్ ఉంటుంది. ఏదైనా పని ప్రారంభించే ముందు అల్లాహ్తో దువా చేయండి. అల్లాహ్తో దువా చేయడం వల్ల ఆ పని ఈజీగా అయిపోతుంది, దాంట్లో బర్కత్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా పని చేసేటప్పుడు బిస్మిల్లా అని చెప్పి ప్రారంభించండి. మూడోది, నిజాయితీతో వ్యాపారం చేయడం. సునన్ తిర్మిజీ హదీస్ నంబర్ 1209. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే నిజాయితీతో వ్యాపారం చేస్తారో అలాంటి వారు రేపు పరలోకంలో ప్రవక్తలు మరియు సిద్దికీనులతో ఉంటారు. నిజాయితీతో వ్యాపారం చేస్తే ధనం కూడా బాగా పెరుగుతుంది, దాంట్లో బర్కత్ ఉంటుంది, దాంతోపాటు స్వర్గం కూడా లభిస్తుంది. కాబట్టి మీరు చేసే వ్యాపారాలైనా ఏదైనా నిజాయితీతో చేయాలి. నాలుగోది, జకాత్ ఇవ్వడం. ఖురాన్ సూరా తౌబా సూరా నంబర్ 9 ఆయత్ నంబర్ 103 ప్రకారం ఎవరైతే జకాత్ ఇస్తారో, ఎవరైతే జకాత్ తీస్తారో అలాంటి వారి యొక్క ఆస్తి పరిశుద్ధం అవుతుంది. జకాత్ ఇస్తే మీ సంపద శుభ్రంగా మారి ఆ సంపద ఇంకా పెరుగుతుంది. కాబట్టి ఎవరైతే జకాత్కి అర్హులు అవుతారో అలాంటి వారు సమయానికి జకాత్ తీసి పేదవారికి పంచండి. ఐదోది, అసర్ నుండి మగ్రిబ్ సమయం ఏదైతే ఉందో మధ్యలో సమయం, ఆ సమయంలో నిద్రపోకూడదు. చాలామంది అసర్ నుండి మగ్రిబ్ సమయం ఏదైతే ఉందో ఆ మధ్యలో సమయంలో నిద్రపోతుంటారు. అది బర్కత్ను దూరం చేస్తుంది. ఇమాం ఇబ్నే కయ్యూమ్ ప్రకారం సాయంత్రం పూట నిద్ర అనేది బద్ధకాన్ని తెచ్చి సంపదలో బర్కత్ అనేది తగ్గిపోతుంది. ఎవరైతే సాయంత్రం అసర్ సమయం ఉందో ఆ అసర్ సమయం నుండి మగ్రిబ్ సమయం వరకు ఎవరైతే నిద్రపోతారో అది మీ జీవితంలో బద్ధకాన్ని తెచ్చిపెట్టి మీ సంపదలో బర్కత్ను కూడా తగ్గించేస్తుంది. ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నిద్రపోవడం వేరు, కానీ కొంతమంది అసర్ నుండి మగ్రిబ్ సమయంలో నిద్రపోతుంటారు. ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఆరోది, అప్పులకు మరియు వడ్డీలకు దూరంగా ఉండడం. ఎవరైతే అవసరం లేనప్పటికీ అప్పులు చేస్తూ ఉంటారో, ఎవరైతే ప్రతి చిన్నదానికి వడ్డీకి తెచ్చుకుంటూ ఉంటారో అలాంటి జీవితంలో బర్కత్ ఉండదు. వాళ్ళ యొక్క సంపద అనేది పెరగదు. ఎంత సంపాదించినా దాంట్లో బర్కత్ ఉండదు. ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం, ఏదో కష్టాల్లోనే ఉంటారు. కాబట్టి వీళ్ళంత ఎక్కువగా అప్పులకు మరియు వడ్డీలకు దూరంగా ఉండాలి. ఈ రోజుల్లో చూస్తున్న ప్రతి చిన్నదానికి అప్పులు, చిన్న చిన్న నోట్లకే వడ్డీలని, ఫైనాన్స్ అని, వీటిలోనే జీవితం గడిచిపోతుంది. మీరు కావాలని చూడండి, వడ్డీల్లో మునిగిన వ్యక్తికి ఎప్పుడూ బర్కత్ ఉండదు. ఏడోది, సదకాలు ఎక్కువగా చేయడం. సహీ ముస్లిం హదీస్ నంబర్ 2588. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, సదకా ఇవ్వడం వల్ల మీ సంపద పెరుగుతుంది, తగ్గదు. మనం వీలైనంత ఎక్కువగా సదకాలు చేసే ప్రయత్నం చేయాలి. సదకాలు ఎక్కువగా చేయడం వల్ల మన సంపద తగ్గదు, పెరుగుతుంది. చాలామంది అనుకుంటున్నారు సదకాలు చేస్తే మా సంపద తగ్గిపోదని, కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, సదకాలు చేయడం వల్ల మీ సంపద అనేది పెరుగుతుంది. ఎనిమిదోది, అల్లాపై పూర్తి నమ్మకం ఉంచడం. తవక్కల్ అలల్లా. సునన్ తిర్మిజీ హదీస్ నెంబర్ 2344. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, మీరు అల్లాపై పూర్తి నమ్మకం, తవక్కల్ పెట్టండి. అల్లా ఏ విధంగా అయితే పక్షులకు ఇస్తున్నాడో మీకు కూడా అల్లా ఉపాధిస్తాడు. మన నమ్మకం, మన విశ్వాసం అనేది అల్లా మీద బలంగా ఉండాలి. తొమ్మిదోది, వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న నష్టాలు వస్తే సహనం పాటించాలి. సహీ ముస్లిం హదీస్ నెంబర్ 2999. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, సహనంతో ఉన్నవారికి అల్లా సహాయం చేస్తాడు. మనం వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా చిన్న నష్టం వస్తే సహనం వహించాలి. సహనం పాటించే వారికి అల్లా తోడుగా ఉంటాడు. 10వ, అల్లాకు కృతజ్ఞత చూపడం. సూరా ఇబ్రాహీం సూరా నంబర్ 14 ఆయత్ నంబర్ 7. మీరు అల్లాకు కృతజ్ఞత చూపిస్తే అల్లా మీకు మరింత ఎక్కువగా ప్రసాదిస్తాడు. షుక్ర్ అంటే అల్లాకు కృతజ్ఞత చూపడం ద్వారా అల్లా మీ సంపదను మరింతగా పెంచుతాడు. చాలామంది అల్లా ఎంత ఇచ్చినా కృతజ్ఞత చూపరు. అల్లా నాకేమీ ఇవ్వలేదని చెప్పి ఎప్పుడూ నా శుక్రులోనే ఉంటారు. అల్లా అన్నాడు, మీరు కృతజ్ఞత చూపండి, మీకు మరింతగా ఇస్తాను, మీకు మరింత ప్రసాదిస్తానని. మన జీవితంలో చిన్న చిన్న అనుగ్రహాల పట్ల కూడా మనం అల్లాకి కృతజ్ఞత చూపాలి. మనం ఎంతగా శుక్రియా అదా చేస్తే అల్లా మనకి అంత ఎక్కువగా ఇస్తాడు. ఈ 10 సున్నతులు తప్పకుండా పాటించండి. అల్లా మీ జీవితంలో మరియు మీ సంపదలో బర్కత్ ఇస్తాడు. మీరు పేదవారిగా ఉంటే
ఇన్షాల్లా ధనవంతులుగా చేస్తాడు. ఈ 10 సున్నతులో మీకు ఏ సున్నతు నచ్చిందో, మీరు ఏ సున్నతుల మీద ఆల్రెడీ అమలు చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని తప్పకుండా మీ స్నేహితులకు, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. జజాకల్లాహు ఖైరన్. జంజం నీరు, జంజం వాటర్. ఇబ్నే మాజా హదీస్ నంబర్ 3062. జంజం నీరు ఏ ఉద్దేశంతో తాగితే దానికోసం ఉపయోగపడుతుంది. జంజం నీరు వల్ల కూడా ఎన్నో అద్భుతమైన లాభాలు ఉన్నాయి. మీరు నెట్లో కూర్చోండి, ఎన్నో క్యాన్సర్ కేసులు ఈ జంజం వాటర్ తాగడం వల్ల నయమైపోయాయి. ఈ జంజం వాటర్ గురించి శాస్త్రవేత్తలు ఎన్నో అద్భుతమైన విషయాలు తెలియజేశారు. కావాలంటే మీరు నెట్లో కూడా చూసుకోండి. ఈ జంజం వాటర్ తాగడం వల్ల శరీరానికి ఎన్నో మినరల్స్ లభిస్తాయి. ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ దూరం అవుతాయి. మీ బాడీని డిటాక్సిఫై చేసే శక్తి కూడా ఉంది. జంజం నీరులో అల్లా ఎన్నో ఉపయోగాలు పెట్టాడు. జంజం నీరు అనేది భూమి మీద ఒక గొప్ప అనుగ్రహం. మీకు ఒకవేళ స్వచ్ఛమైన జంజం వాటర్ కావాలంటే, 5 లీటర్ల క్యాన్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఒకవేళ మీరు వేరే ప్రదేశాల్లో ఉన్నా మీకు కొరియర్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. స్వచ్ఛమైన ప్యూర్ జంజం వాటర్ కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. బార్లీ అంటే తలిబిన. ప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు, తలిబిన ఉపయోగించండి. తలిబిన హృదయానికి ప్రశాంతతనిస్తుంది మరియు వ్యాధిగ్రస్తునికి స్వస్థత చేకూరుస్తుంది. తలిబిన వల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైతే గుండె సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే కడుపుకు సంబంధించిన వ్యాధులతో భయపడుతున్నారో, అసిడిటీ, మలబద్ధకం, ఇలాంటి వారికి తలిబిన చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తలిబినలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చాలా లాభాలు ఉన్నాయి. ఎవరైతే చిన్న పిల్లలు హైట్ పెరగడం లేదో, సరిగా తినడం లేదో, అలాంటి వారికి కూడా తలిబిన చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్త్రీలు ఎవరైతే యూరిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారో అలాంటి వారికి కూడా తలిబిన సూపర్గా ఉపయోగపడుతుంది. మా వద్ద స్వచ్ఛమైన తలిబిన లభిస్తుంది. కావాలంటే మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మరియు బార్లీతో తయారు చేసిన స్వచ్ఛమైన తలిబిన మా వద్ద లభిస్తుంది. మీకు కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది.